ఏపీ హైకోర్టు అడ్వకేట్ ఆదిలక్ష్మి గారు ఉన్నారు. మేడం నమస్తే. అండ్ 99 టీవీ తరపు నుంచి హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ అమ్మ, మీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే తల్లి. మ్యామ్ చెప్పండి, అంటే ఇప్పుడు ఉమెన్స్కి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి, అంటే అవి ఎంతవరకు అవేర్నెస్ ఉన్నాయి ఉమెన్కి, అంటే వాటిలో ఏమన్నా మార్పులు చేయాల్సిన అవసరం ఏమన్నా ఉంది అంటారా? అమ్మ, ఈ గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి చట్టాలు కానీ న్యాయస్థానాల్లో చెప్పేటటువంటి తీర్పుల ద్వారా వచ్చేటటువంటి మార్పులు కానీ చాలా మట్టుకు స్త్రీలకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పాలమ్మా. కాకపోతే వాటిని స్త్రీలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారనేది అది కూడా మనం ఎంచుకోవాల్సినటువంటి అంశం. అంటే మేము న్యాయపరంగా ఉన్నాం కాబట్టి బయట వాళ్ళు మాట్లాడుకునే విధంగా ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని న్యాయాలు వచ్చినా స్త్రీలకు ఏమీ జరగడం లేదు అనేది తప్పుడు మాటే. అదేవిధంగా చట్టాలన్నీ స్త్రీలకే అనుకూలంగా ఉన్నాయి అనేది మాట కూడా తప్పుడు మాటే. ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ ఎప్పుడు చట్టాలనేవి జెండర్ డిస్క్రిమినేషన్తో జరగవు. అదేవిధంగా న్యాయస్థానాలు చెప్పేటువంటి తీర్పులు కూడా ఆ విధంగా ఉండవు. కేవలం చట్టాలను అనుసరించి, కాకపోతే అందులో మార్పులు ఏంటంటే అక్కడ జరిగినటువంటి క్రైమ్ ఏదైతే ఉందో ఆ సందర్భాన్ని బట్టి, ఆ కాన్సిక్వెన్సెస్ని బట్టి చేసిన వాళ్ళ యొక్క మైండ్ అక్కడ అవన్నీ కూడా అటువంటి అంశాలన్నీ కూడా చూసుకుని చెప్పడం జరుగుతుందే తప్ప మరేమీ కాదమ్మా. ఇంకొకటి చైల్డ్ అబ్యూజింగ్ అది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వర్కింగ్ ప్లేస్లో ఉమెన్స్కి ఎంత లేదనుకున్నా ఖచ్చితంగా కొంత ప్రెషర్ అనేది ఉందమ్మా. అది ఎలాంటి ప్రెషరు అంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, అనుకూలంగా లేకపోతే ఒక రకంగా ఉంటుంది. ఇది లేదనేది మాత్రం చెప్పలేము. కాకపోతే దానిని ఎలా ఎదుర్కోవాలనేది స్త్రీ చేతిలోనే ఉంటుంది. ఎదుటివాడి మనస్తత్వాన్ని మనం మార్చలేము, కానీ మనల్ని మనం మార్చుకోగలం ఒక స్త్రీగా. ఆ శక్తియుక్తులు మనకే ఉన్నాయి. కాకపోతే నేను అనుకునేది ఏంటంటే వర్కింగ్ ప్లేస్లో కూడా వర్కింగ్ కమిటీలో ప్రత్యేకించి ఉమెన్ వర్కింగ్ అసోసియేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాన్ని బట్టి మనకి ఉన్నటువంటి సమస్యలు కానీ మనం ఎలా చేసుకోవాలనేది ఒకటి ఉంటుంది. ఇంకా మీరు అన్నట్టు చట్టసభల్లో ఇప్పుడు మనకి 33% చేశారు, దాన్ని 50% కూడా తీసుకొస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మా న్యాయరంగంలో మొన్న మాకు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లోని, అదేవిధంగా మా బార్ అసోసియేషన్స్ వాటిల్లో కూడా మాకు 33% నుంచి 30%, 32-33% వరకు ఉమెన్స్కి మాకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు మనకి రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వాటిని తెచ్చుకోగలగము, సాధించగలిగినటువంటి సమర్థత స్త్రీకి ఉంది. అది ఉందని తెలిసి వీళ్ళు రిజర్వేషన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే అది ఇచ్చినా ఇవ్వకపోయినా మనం సాధించుకోగలుగుతాం. ఈ వంకతో స్త్రీలకు ఏదో చేస్తున్నామన్న ఒక రిజర్వేషన్ అంతే. ఆ రిజర్వేషన్ వల్ల మనకేమో వచ్చింది లేదనేది పక్కన పెడితే మనకు సమర్థత ఉంది, సహనము ఉంది, శక్తియుక్తులు ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవాలి. స్త్రీలకు ఆత్మగౌరవం ఒకరు ఇస్తే వచ్చేది కాదు. మన ఆత్మగౌరవం మనకు తెలుసు, మనం తీసుకోవాలి. 10 మందికి అది ఆదర్శప్రాయంగా ఉండాలి. మ్యామ్ అయితే ఇంకొకటి మైనర్స్ని హెరాస్ చేయడం, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చైల్డ్ అబ్యూజింగ్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి. అంటే ఒక పోక్సో చట్టం వచ్చిన తర్వాత కూడా దాని సివియారిటీ ఏంటో నాకు సినిమాల ద్వారా కూడా మనకు చూపిస్తున్నారు. కానీ ఈ కేసెస్ అనేది రెగ్యులర్గా రిపీటెడ్గా పెరుగుతూ ఉన్నాయి. మీరు నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తున్నారు, అంటే ఆ రీజన్స్ని మనం ఎలా చూడాలంటారు? ఇక్కడ మీరే అన్నారు చూసారా, పోక్సో చట్టం వచ్చిన తర్వాత కొంతవరకు ఏమన్నా తగ్గిందా అంటే జనాల్లో అవేర్నెస్ అనేది కొద్దిగా కలిగించాలమంటే వాడు నేరం చేస్తున్నాడు అంటే ఆ నేరానికి ఎటువంటి శిక్ష పడుతుంది అనేటటువంటి ఒక అవేర్నెస్ మనం ముందు తీసుకురావాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఏది చేసినా ఏదో విధంగా తప్పించుకోవచ్చు అనేటటువంటిది కూడా జనాల్లో ఉందమ్మా. అంటే ఒక తప్పు జరిగింది, ఒక నేరం జరిగింది, ఒక అమాయకురాలకు అన్యాయం జరిగింది, సో ఆ అమ్మాయి పోరాడుతోంది. ఆ చేసినటువంటి వాడికి మళ్ళీ మా లాయర్లే మళ్ళీ వాడికి బెయిల్స్ తీసుకొస్తున్నాం. మరి అది ఎంతవరకు కరెక్ట్? అంటే నేను నా వృత్తిలో ఉండి నా వృత్తి గురించి నేను తప్పుగా మాట్లాడిన కానీ వృత్తి అనేది కేవలం భుక్తి కోసం మాత్రమే కాదు, సమాజం కోసం ఆలోచించాలి, న్యాయం కోసం ఆలోచించాలి. ఒక తప్పు చేసినటువంటి నేరస్తుడికి మేమున్నాము వాదించడానికి, వాడు డబ్బిస్తున్నాడనే నానుడి ఆ వాదన న్యాయరంగంలో న్యాయవాదుల దగ్గర నుంచి పోతే కానీ ఎటువంటి చట్టాలైనా సక్రమంగా జరగవు. దీనివల్ల నాకు ఏ కాంట్రవర్సీ వచ్చినా ఐ డోంట్ కేర్. జై భారత్, జై హింద్, మాతృమూర్తికి జై. నీకు మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.